ఒకవైపున ఇరాన్ ఇజ్రాయెల్ కలిసి ఇది ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం, ఇజ్రాయెల్కి తోడుగా అమెరికా రావడం. ఈ సందర్భంలో అమెరికాలోని కొంతమంది సైనికాధికారులే ట్రంప్ని ధిక్కరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, రక్షణ మంత్రిని పట్టించుకోవటం లేదు. దాంతో కొంతమంది తమ సొంత సైనికాధికారుల్ని తొలగించుకొస్తుంది. తాజాగా ఆర్మీ చీఫ్ జనరల్ ర్యాండీ జార్జ్ మీద వేటు వేసింది. వెంటనే పదవి నుంచి తుగిపోమ్మనమని ఆదేశాలు ఇచ్చింది. రిటైర్మెంట్ తీసుకోమని చెప్పి డిఫెన్స్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చారు. పీట్ హెగెత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా బయటకు వచ్చింది. FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ను కూడా తొలగించేందుకు రంగం సిద్ధమవుతుంది. మరో 2 అధికారుల మీద కూడా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. హెగ్మెత్ బాధ్యతల తర్వాత పలువురు టాప్ అధికారులను తొలగించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేయమంటే వీళ్ళు వెనక ముందు ఆడుతున్నారు, సీరియస్గా ఎఫర్ట్ పెట్టట్లేదు. కాబట్టి చెయ్యను అనేటటువంటి వాళ్ళని పక్కన పెట్టేటటువంటి దిశగా, అదే సందర్భంలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా వెళ్తోంది. అంటే యుద్ధం భవిష్యత్తులో మళ్ళీ పెరగబోతోందనడానికి సాక్ష్యం అవుతుంది.